ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో చూస్తే ఒక 3 మాటలు తీసుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడంటే, మొదటి మాట వచ్చేసరికి ఎరిగిన దేవుడుగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. రెండో మాట వచ్చేసరికి ఆయన ఆవరించిన దేవుడు, అంటే సర్వాంతర్యామిగా ఆయన మనకి రెండో మాటలో కనబడతాడు. మూడోది వచ్చేసరికి గొప్ప తలంపులు కలిగిన దేవుడు. ఈ 3 మాటలు మనం ధ్యానించుకున్నాం. మన దేవుడు ఎలాంటి వాడు? మొదటిది వచ్చేసరికి ఎరిగిన దేవుడు. ఇక్కడ మొదటి 4 చరణాల్లో చూస్తే ఆయన ఎలాంటి వాడో మనకి కనపడతా ఉంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆయన ఎలా ఎరిగాడంటే మనని పరిశోధించాడు. ఒక సైంటిస్టు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఎట్లాగా పరిశోధిస్తారో అదేవిధంగా దేవుడు మనని ఆ విధంగా పరిశోధించిన దేవుడుగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నాడు. దాని కింద వచనం కూడా చూస్తే, నేను కూర్చుండుటను నేను లేచుట